సో, ఈ డెక్సా స్కాన్ మనం ఎటువంటి వాళ్ళకి చేస్తాము అనంటే, ఈ మామూలు స్టాండర్డ్ రికమెండేషన్స్ లేడీస్‌లో 65 ఇయర్స్ దాటిన వాళ్ళలో, హ్మ్. మగవాళ్ళలో 70 ఇయర్స్ దాటిన వాళ్ళలో నార్మల్‌గా ఈ డెక్సా స్కాన్‌ని రికమెండ్ చేస్తాం. ఓకే. మరి ఈ 65 ఇయర్స్ అంతకంటే యంగ్ ఏజ్‌లో చేస్తారా అంటే చేస్తాం. అది ఎప్పుడు స్పెషల్ సిట్యుయేషన్స్‌లో. ఇప్పుడేంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. మీరు వేరే ప్రాబ్లమ్ ఉండి దానికి స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఈ స్టెరాయిడ్స్ డెఫినిట్‌గా బోన్స్‌లో స్ట్రెంగ్త్‌ని తగ్గిస్తాయి. సో, మీరు స్టెరాయిడ్స్ ఏమన్నా వాడుతున్నారా? లేకపోతే మీకు ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా మీకు స్మోకింగ్ ఉన్నదా? స్మోకింగ్ వలన కూడా బోన్స్‌లో కాల్షియం తగ్గుతుంది. లేకపోతే రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? మీకు చిన్నప్పుడు ఏదన్నా దెబ్బలు తగిలి ఏదన్నా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయా? మీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది యాక్చువల్‌గా ఇదేంటంటే ఫ్రాక్స్ క్వెషనైర్ అని ఒక క్వెషనైర్ ఉంటుంది. ఓకే. ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ క్వెషనైర్. ఓకే. ఇది ఆన్‌లైన్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఒక 10 క్వెషన్‌లు ఉంటాయి. అవి ఫిల్ చేస్తే మీకు ఫ్రాక్చర్ రిస్క్ ఎంతున్నది. ఇది నాది కాదు, WHO వాళ్ళు చేసేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసేది. సో, మీకు ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ తెలుస్తుంది. అందులో ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం డెక్సా స్కాన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.